హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మన ముందు అయితే ఉంది టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ వేరియంట్ కంప్లీట్ ఎలక్ట్రిక్ వెహికల్. సో ఈ వీడియోలో దీని గురించి కంప్లీట్ రివ్యూ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, రైడింగ్ ఇంకా దసరా ఆఫర్స్తో సహా. సో వెహికల్ అయితే మన ముందు ఉంది మింట్ బ్లూ కలర్ అనమాట. ఇది బ్లాక్ కలర్ ట్రీట్మెంట్లో చాలా అట్రాక్టివ్గా అయితే ఈ వెహికల్ కనిపిస్తుంది. సస్పెన్షన్. సో సస్పెన్షన్ చూస్తే మనకి రేర్ అయితే హైడ్రాలిక్ ట్విన్ ట్యూబ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో రేర్ వచ్చేసరికి మనకి అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేశారు, అడ్జస్టబుల్ వన్ అయితే కాదు. అండ్ బ్రేకింగ్ గురించి మాట్లాడితే ఫ్రంట్ అయితే డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ రేర్ వచ్చేసరికి డ్రమ్ బ్రేక్. ఈ వెహికల్కి ఏబిఎస్ అయితే లేవు. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడితే మనకు ఇక్కడ 7-inch TFT స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేశారు, టచ్ వన్ అయితే కాదు. సో సైడ్ ఆ జాయ్స్టిక్ యూస్ చేసి మనం ఇన్సైడ్ అయితే బ్రౌజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ స్విచెస్ క్వాలిటీ కూడా ఓకే, హ్యాజలైట్ స్విచ్ ఉంది, పార్క్ ప్లస్ స్విచ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో అయితే 2 మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఎకో ఇంకా పవర్ అయితే ఆరెంజ్ అండ్ ఎకో అయితే గ్రీన్ కలర్. ఇప్పుడు మెనూలో చూస్తే మనకు అక్కడ జనరల్ సెట్టింగ్స్, బ్లూటూత్ సెట్టింగ్స్, మై వెహికల్, ప్రైవసీ ఇంకా ప్రొఫైల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు జనరల్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనం అక్కడ చూస్తే మనకు అక్కడ డేట్, డిస్ప్లే సెట్టింగ్స్ ఇంకా సౌండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు బ్లూటూత్ సెట్టింగ్స్. సో బ్లూటూత్ సెట్టింగ్స్లో చూస్తే అక్కడ మనకి డివైస్ నేమ్ ఇంకా పేర్ డివైసెస్ అయితే కనిపిస్తుంది. అండ్ మై వెహికల్లో వెళ్తే సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ సర్వీస్, ఎర్రర్స్ ఇంకా డిజిటల్ డాక్యుమెంట్స్ అంటే మన లైసెన్స్ కానీ ఆర్సీ కానీ ఒక 3 డాక్యుమెంట్స్ అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ TPMS అంటే టైర్లో ఎంత ఎయిర్ అయితే ఉందో ఇందులో చూడొచ్చు అనమాట. అండ్ ట్రిప్ మీటర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ఇప్పుడు ప్రైవసీ. సో ప్రైవసీలో చూస్తే మనకు అక్కడ కనెక్టివిటీ ఇంకా ఇన్కాగ్నిటో మోడ్ అయితే ఉంది, దాన్ని మనం ఆన్ కానీ ఆఫ్ కానీ ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ప్రొఫైల్. సో ప్రొఫైల్లో చూస్తే అక్కడ కంప్లీట్ రైడర్ ఇంకా వెహికల్ ఓనర్ డీటెయిల్స్ కానీ వెహికల్ డీటెయిల్స్ కానీ ఉన్నాయి. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే ఇక్కడ మనకి 4.4 kW మోటార్ అయితే యూస్ చేశారు. 0 to 40 in 4.2 seconds అయితే రీచ్ అవ్వగలదు ఈ వెహికల్. అండ్ ఛార్జింగ్ టైం వచ్చేసరికి 0 to 80% in 4 hours 30 minutesలో అయితే ఈజీగా ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 3.4 kW బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు, IP67 రేటింగ్తో అయితే ఉంది. టైర్స్ ఆఫ్ ద వెహికల్. సో రేర్ టైర్ వచ్చేసరికి 90/90 12-inch రేర్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ మోటార్. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 90/90 12-inch సేమ్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ డైమండ్ కట్ అలాయ్ వీల్. స్పెక్స్ ఆఫ్ ద వెహికల్. సో ఫ్రంట్ చూస్తే అక్కడ మనకి DRL అయితే ప్రొవైడ్ చేశారు. సో LED లైట్ ఇంకా వైజర్ అయితే బ్లాక్ కలర్ ట్రీట్మెంట్లో అయితే ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి కంప్లీట్గా ఇంక్లూడింగ్ ఇండికేటర్స్తో సహా LED ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట, విచ్ ఇస్ అ బిగ్ ప్లస్ పాయింట్ ఫర్ ద ఎలక్ట్రిక్ వెహికల్. అండ్ లివర్స్ వచ్చేసరికి మనకు అక్కడ అడ్జస్టబుల్ అయితే ఇవ్వలేదు, కానీ సిల్వర్ ఫినిషింగ్లో అయితే ఉన్నాయి. సో హ్యాండిల్ బార్ చూస్తే చాలా కంఫర్టబుల్ రైడింగ్ అయితే మనకు ప్రొవైడ్ చేసేలాగా ఉంది. అండ్ సైడ్ మిరర్స్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ కీ ఆఫ్ ద వెహికల్ చూస్తే ఫ్లిప్ కీ అయితే ప్రొవైడ్ చేస్తారు, బ్లాక్ ఇంకా ఐక్యూబ్ లోగో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ కీలో. సో ఇక్కడ మనం ఆ బటన్ యూస్ చేసి ఫ్లిప్ అయితే చేయొచ్చు కీని. సో కీ కూడా చాలా పెద్ద కీ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. అండ్ అక్కడ ఒక స్విచ్ కూడా ఉంది, ఒక బటన్. ఆ బటన్ ప్రెస్ చేసి చూస్తే మనకు అక్కడ చిన్న LED లైట్ అయితే వస్తుంది. సో నైట్ టైం మేబీ ఏమైనా యూజ్ అయితే అవ్వచ్చు. సో ఒక కార్ కీ అంత అయితే ఈ వెహికల్ కీ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇన్సర్ట్ చేసి చూస్తే మనకైతే ఇలా ఉంటుంది, చాలా పెద్ద కీ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఛార్జింగ్ సాకెట్ ఆఫ్ ద వెహికల్. ప్రాపర్ కవర్ కూడా ప్రొవైడ్ చేశారు, సో శాండ్ కానీ వాటర్ కానీ వెళ్ళకుండా ఉండడానికి అనమాట. వెహికల్ ఓవరాల్గా చూస్తే చాలా లెంతీ అయితే ప్రొవైడ్ చేశారు వెహికల్ని. సో ఒక పెట్రోల్ స్కూటర్ లాగే చాలా లెంతీగా ఉంది, అట్రాక్టివ్గా అయితే ఈ వెహికల్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ కింద చూస్తే అక్కడ మనకు ప్రాపర్ హుక్ అయితే ప్రొవైడ్ చేశారు, దాన్ని మనం ఓపెన్ కానీ క్లోజ్ కానీ చేయొచ్చు. 3 kgs అయితే కాయగలదు అనమాట హుక్. సో ఓపెన్ చేస్తే అంత స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ సీట్ కింద కూడా ఇంకో హుక్ అయితే ఉంది, దానికి లాకింగ్ ఫంక్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ రేర్ ప్రాపర్ గ్రాబ్ రైల్ కూడా ప్రొవైడ్ చేస్తారు, దానికి గ్రిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. కంప్లీట్ మెటల్ వన్ అయితే ఇచ్చారు. అండ్ ఫుట్ పెగ్స్ అయితే కంప్లీట్ ప్లాస్టిక్ ఫుట్ పెగ్స్ ప్రొవైడ్ చేశారు ఫర్ పిలియన్. అండ్ ఫ్లోరింగ్ మొత్తం అంతా కూడా ప్లాస్టిక్గానే ఉంది, ప్రాపర్ గ్రిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ బూట్ యాక్సెస్ చేయాలంటే కీ పెట్టి తిప్పాలన్నమాట. సో ఓపెన్ చేసి చూస్తే మనకు అక్కడ 32 liters ఆఫ్ బూట్ స్పేస్ అయితే ఈ వెహికల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో 2 హెల్మెట్స్ అయితే ఈజీగా అయితే సెట్ అయిపోతాయి. అండ్ అక్కడ ఛార్జర్ పెట్టినా ఇంకో హెల్మెట్ కూడా ఈజీగా అయితే సెట్ అయిపోద్ది అనమాట. అండ్ అక్కడ చూస్తే మనకు అక్కడ USB పోర్ట్ కూడా ఇచ్చారు, దానికి కవర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఏమైనా ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు.
అండ్ కింద గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 157 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ప్రొవైడ్ చేశారు, ఓకే ఫర్ ద ఇండియన్ రోడ్స్. అండ్ సైడ్ స్టాండ్ క్వాలిటీ కానీ మిడిల్ స్టాండ్ క్వాలిటీ కానీ కంప్లీట్ మెటల్తో అయితే వస్తుంది, క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. హలో రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటీ రైడ్ రివ్యూ ఇన్ తెలుగు. సో ఈ వెహికల్ ఫస్ట్ థింగ్ కంఫర్ట్ గురించి మాట్లాడతా, ఎందుకంటే కంఫర్ట్ అనేది మెయిన్ ఒక రైడర్కి అయితే ఉండాలి డైలీ కమ్యూటింగ్ అయితే. సో ఫస్ట్ కంఫర్ట్ గురించి చూస్తే, నా హైట్ మా ఫ్రెండ్ హైట్ ఇద్దరం నడుపుతున్నాం, పిలియన్తో సహా నేను నడుపుతున్నాం అనమాట. సో ఫస్ట్ థింగ్ నా హైట్ వచ్చరికి 5'11" అండ్ మా ఫ్రెండ్ వచ్చరికి 6'1". సో ఇద్దరం ఈ వెహికల్ నడిపినప్పుడు మాకు అక్కడ హ్యాండిల్ బార్ అయితే ఏమాత్రం టచ్ అవ్వలేదు నీస్కి. సో అది మాకు ఒక ప్లస్ పాయింట్ అనిపించింది ఈ వెహికల్లోని. ఈవెన్ టాల్ రైడర్స్ కూడా నడపచ్చు అనే ప్లస్ పాయింట్ అయితే ఉంది. అండ్ సీట్స్ గురించి మాట్లాడితే, సీట్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ప్రొవైడ్ చేశారు. సో ఎక్కువ రూమ్ అయితే ఉంది కూర్చోవడానికి. సో అదొక ప్లస్ పాయింట్ ఫ్రమ్ ద టీవీఎస్ ఐక్యూబ్. అండ్ దీని టాప్ స్పీడ్ అయితే చూద్దాం. టాప్ స్పీడ్ వచ్చేసరికి 75 km అయితే కంపెనీ అయితే క్లెయిమ్ చేసింది. మరి మా ఇద్దరు వెయిట్ వచ్చేసరికి 180 వరకు అయితే ఉంటుంది, కానీ చూద్దాం ఎంతవరకు అవుతుందో. సో చూస్తే అక్కడ ఈజీగా 75 అయితే రీచ్ అయిపోయి 75 దాటేసింది. దట్స్ ఐక్యూబ్ పవర్ ఏమో ఇది. అండ్ అది వెళ్తుంది ఒక 80 వరకు వెళ్ళిపోయింది. వావ్, వాట్ ఏ గ్రేట్ పవర్ ఫ్రమ్ ఐక్యూబ్. అండ్ ఇది టాప్ స్పీడ్ వచ్చేసరికి 82 kmph అయితే రీచ్ అయిందనమాట, టాప్ స్పీడ్ విత్ 180 kgs. సో సింగిల్గా వెళ్తే ఎంత వెళ్తుందో ఒకసారి మీరే ఊహించుకోండి. కోర్స్ బ్యాటరీ అయితే డ్రైన్ అవుతుంది, కానీ మనకి ఇక్కడ కంపెనీ క్లెయిమ్డ్ వచ్చేసరికి 75 అన్నారు, కానీ 80 వరకు వెళ్తుంది. జనరల్గా ఏ ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసరికి అలా అయితే ఉండవు. 75 అంటే 75 లేదా 90 అంటే 90, 115 అంటే 115 అంతే. టర్నింగ్ రేడియస్ చూడొచ్చు, టర్నింగ్ రేడియస్ కూడా ఎక్కువగానే ప్రొవైడ్ చేశారు. సో చిన్న టర్న్స్లో కూడా ఈజీగా యూటర్న్ అయితే చేయొచ్చు ఈ వెహికల్ని. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసరికి రీజనరేటివ్ బ్రేకింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో థ్రాటిల్ వదిలేగానే మనకు అక్కడ ఎంతో కొంత అయితే ఛార్జ్ అవుతుంది అనమాట. ఎంతో కొంత మనం వెళ్తున్న స్పీడ్ బట్టి ఎంతో కొంత బ్యాటరీ అయితే ఛార్జింగ్ అవుతుంది. అండ్ దీని థ్రాటిల్ రెస్పాన్స్ కూడా ఓకే, అంటే మరీ అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయద్దు, ఎందుకంటే ఇది మామూలు ఎలక్ట్రిక్ మోటార్, బెల్ట్తో అయితే లేదు ఈ వెహికల్. సో టైర్కి ఇంటిగ్రేటెడ్గానే వస్తుంది కాబట్టి అంత పర్ఫార్మెన్స్ కానీ అంత పికప్ కానీ ఎక్స్పెక్ట్ చేయొద్దు స్టార్టింగ్. టాప్ అండ్ పికప్ అయితే ఉంది. అండ్ మోడ్స్ వచ్చేసరికి 2 మోడ్స్తో వస్తుంది ఈ వెహికల్, అండ్ పవర్ ఒకటి ఇంకా ఎక్కువ ఒకటి. సో 2 మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ వెహికల్లోనే. అండ్ ఇక్కడ వైజర్ కూడా కనబడుతుంది మనకి, వైజర్ వల్లే మనకి ఎంతో కొంత డిస్ప్లే అయితే కనిపిస్తుంది. సో స్క్రీన్ అయితే పెద్దగా ప్రొవైడ్ చేస్తారు, కలర్ స్క్రీన్. సో TFT స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ జాయ్స్టిక్తో అయితే ఇన్సర్ట్ బ్రౌజ్ చేయొచ్చు, ముందే చెప్పాను కదా. అండ్ ఈ వెహికల్కి వస్తే 3 కలర్స్ వస్తాయి: మెక్యూరీ గ్రే గ్లాస్, కాపర్ బ్రాంజ్ గ్లాస్ అండ్ మింట్ బ్లూ. నేను నడుపుతుంది కాపర్ బ్రాంజ్ గ్లాస్ వెహికల్ అయితే ఇచ్చారు. నాకైతే పర్సనల్గా నాకు మెక్యూరీ కలర్ అయితే నచ్చింది, అండ్ కొంతమంది బ్లూ కూడా నచ్చుతుంది. సో వెహికల్ అయితే చాలా బాగుందన్నమాట. అండ్ సో ఈ ఐక్యూబ్ ఎస్లోకి మిగతా వాటికి తేడా ఏంటో చూస్తే, అక్కడ ఫీచర్స్ అయితే అప్డేట్ చేశారు. అండ్ కింద మనకి వారంటీ వచ్చేసరికి 3 years ఆర్ 50,000 kmకి అయితే వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రీగా. అండ్ దసరా ఆఫర్ వచ్చేసరికి 2 years బ్యాటరీ వారంటీ అయితే ప్రొవైడ్ చేశారు. ఎంత అంటే 6,000 అది, ఆర్ 20,000 kmకి. సో 2 years వారంటీ అంటే తక్కువ కాదు, అది కూడా బ్యాటరీ మీద. సో ఈ ఆఫర్ని గ్రాప్ చేసుకోవడానికి పక్కా షోరూమ్ని అయితే విజిట్ చేయండి. మళ్ళీ ఎలాంటి ఆఫర్స్ అయితే రావు మీకు. అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడితే, ఈ వెహికల్ సస్పెన్షన్ అయితే చాలా బాగా ఇచ్చారు. టెలిస్కోపిక్ అండ్ ట్విన్ షాక్స్ చాలా వర్క్ చేస్తున్నాయి ఈ వెహికల్లోనే. స్పెషల్ థ్యాంక్స్ టు దిస్ టీవీఎస్ అగైన్. సో గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం ఎక్కువ ఇస్తే బెటర్ అనిపించింది, కానీ మా ఇద్దరి వెయిట్ వల్ల మేబీ సస్పెన్షన్ దిగిందైతే అనుకుంటున్నాము. అండ్ దీని ఓవరాల్ రివ్యూ గురించి మాట్లాడే ముందు నేను మీకు ఒకటి ఇంపార్టెంట్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, దిస్ టీవీఎస్ షోరూమ్, దిస్ లొకేషన్ వచ్చేసరికి చిన్నగంటాడియా, గాజువాక, విశాఖపట్నంలో అయితే ఉంది. మీకు మంచి ఆఫర్స్ కావాలంటే ఈ షోరూమ్ విజిట్ చేయండి. వీళ్ళ రెస్పాన్స్ కూడా చాలా బాగుందన్నమాట. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసరికి 1.82 lakhs ఆన్ రోడ్ అయితే ఉంది, అండ్ సబ్సిడీ కూడా పడుతుంది గవర్నమెంట్ నుంచి. అండ్ ఈ ప్రైస్కి ఈ వెహికల్ వర్తా కదా అంటే కోర్స్ వర్త్ అని చెప్తా, ఎందుకంటే దీనికి ఛార్జింగ్ టైం చాలా స్పీడ్ అయితే ఉంది, క్వాలిటీ లెవెల్స్ కూడా బాగున్నాయి, కంఫర్ట్ బాగుంది, సర్వీస్ కూడా బాగుంది. సో ఫాలో ఫర్ మోర్ అండ్ థ్యాంక్ యూ ఆల్.